అందరికీ నమస్కారం. నా పేరు కేవలం. నేను ఒక జేఎంజే ఛాంపియన్. ఈ రోజు మన దేశ భవిష్యత్తుకి ఎంతో ముఖ్యమైన అంశం ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి గల భారతదేశం. మన భారతదేశానికి అవసరమైన వస్తువులు, ఉత్పత్తులు, సాంకేతికత మరియు సేవలను పూర్తిగా మన దేశంలో అభివృద్ధి చేసుకోవడం మరియు మన యొక్క వనరులను, నైపుణ్యాలను మనం ఉపయోగించుకోవడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2020 మే 12 ప్రతిపాదించారు. అయితే ఆత్మనిర్భర్ భారత్ అంటే ప్రపంచ దేశాలతో దూరంగా ఉండడం కాదు. ప్రపంచ దేశాలతో కలిసి పనిచేస్తూనే మన యొక్క సామర్థ్యాన్ని పెంచుకొని ప్రపంచ స్థాయి పోటీలో నిలవడం. ఆ వోకల్ ఫర్ లోకల్ అనే భావన యొక్క ప్రధాన లక్ష్యం. ఈనాడు మన దేశం అంతరిక్ష పరిశోధన, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ రంగం, ఎలక్ట్రానిక్స్, స్టార్టప్లు, పునరుత్పాదక ఇంధనం, తయారీ రంగాలు వంటి ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. దీని వెనుక మన దేశానికి చెందిన ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, వైద్యులు మరియు ముఖ్యంగా యువత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో మన యువత యొక్క పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే నేటి యువతే రేపటి శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు మరియు ఉపాధ్యాయులు. అందుకే మనం ఎప్పుడు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలి, కొత్త ఆలోచనలు చేయాలి మరియు సమస్యలకు పరిష్కారం కనుగొనాలి. మన దేశం కోసం ఎవరో ఏదో చేస్తారని ఎదురు చూడకుండా మన దేశం కోసం మనం ఏం చేయాలని ఆలోచించినప్పుడే నిజమైన ఆత్మనిర్భర్ భారత్ సాధ్యమవుతుంది. మన ప్రతిభే మన బలం, మన శ్రమే మన సంపద, మన ఐక్యతే మన శక్తి. ఆత్మనిర్భర్ భారత్ బలమైన భారత్. మన భవిష్యత్తు భారతదేశం మన చేతుల్లోనే ఉంది. ధన్యవాదాలు.